పెద్దపల్లి జిల్లా గోదావరి కనిపట్న శివారులోని గోదావరి బ్రిడ్జ్ వద్ద పోలీసుల అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ప్రారంభించారు. గోదావరి కని 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సిపి ఇతర పోలీస్ అధికారులతో ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గోదావరి నది బ్రిడ్జ్ కి ఇరువైపులా ఏర్పాటు చేసిన అవుట్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటుందని, నది బ్రిడ్జ్ వద్ద నిరంతరం పర్యవేక్షణ కోసమే ప్రత్యేక పోలీస్ సిబ్బందితో పాటు ఇరువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. 10 రోజుల్లో మనం 4,765 విగ్రహాలని మనం ఇక్కడ ప్రతిష్టాపన చేసుకొని ఈ 10వ రోజు 11వ రోజు నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాము. దీంట్లో భాగంగా మనం ఇక్కడ పెద్దపల్లిలో ఈరోజు 16th రోజు మనకు నిమజ్జన కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, తర్వాత సుల్తానాబాద్, మంతని అండ్ గోదావరి ఈ ఇందారం దగ్గర పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ఇక్కడ కొన్ని ఫస్ట్ ఇందారం చూసుకుంటే జైపూర్ నుంచి కూడా విగ్రహాలు ఇక్కడికి వస్తాయి. మా మంచిర్యాల జిల్లా నుంచి కూడా వాటికి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. తర్వాత టోటల్గా ఫోర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మొన్న నుంచి మొత్తం ప్రతి దగ్గరికి ప్రతి స్పాట్కి వెళ్ళి చూడడం జరిగింది. మా ఆఫీసర్స్ అందరూ డే అండ్ నైట్ అందరూ దీంట్లో రూట్స్ కానీ ఏ రూట్లలో వస్తున్నాయి, ఆ రూట్లలో ఇతర మద్రాసులో ప్రార్థన మందిరాలు ఉంటే వాళ్ళతో మాట్లాడి ఇది ఆల్రెడీ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి అన్ని సామరస్యంగా ప్రశాంతంగా జరుపుకోవాలని మనం ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే టోటల్గా మనకు 4,750 విగ్రహాలు ఇప్పుడు చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయింది. నిన్న స్టార్ట్ అయ్యి 365 వరకు చెన్నూరులో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. అలాగే బెల్లంపల్లిలో కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక్కడ ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ 4 ప్రాంతాల్లో ఇప్పుడు 3 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఈ శోభాయాత్రలు చేసేటప్పుడు మీరు పిల్లల్ని, ఉమెన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ కూడా డిసిప్లిన్గా ఒకరి వెనుక ఒకరు ముందుగా తీసుకోకుండా ఎలాంటి గొడవలు పడకుండా మేము ఇచ్చిన అరేంజ్మెంట్స్ అన్నీ యూజ్ చేసుకొని చాలా ఫాస్ట్గా మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఫోర్స్ అంతా 1,675 ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేసుకోవడం మొత్తం 2 జిల్లాలకు కలుపుకొని 2 డీసీపీస్ ఉన్నారు అండ్ అడిషనల్ డీసీపీ ఉన్నారు, 6 ఏసీపీ మంది ఉన్నారు, తర్వాత 18 సిఐస్, ఎస్ఐస్ ఒక 30 మంది, 200 మంది కొత్తగా రేక్ సెంటర్ రిక్రూట్మెంట్ అయిన ఇంకా అండర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు.